అమరాబాద్ పోలీస్ స్టేషన్ మీద అటాక్. అవుట్ పోస్ట్. అమరాబాద్ పోలీస్ స్టేషన్ మీద కాదు, సిలిండర్ గోదాం. సున్నిపేట దగ్గరలో పోలీస్ స్టేషన్ మీద అటాక్, అవుట్ పోస్ట్ మీద చేశారు కదా. ఊకే ఫైరింగ్ అవి మన్నూరు పోలీస్ అవుట్ పోస్ట్ మీద దాడి. అదొక సెంటర్ పైన ఉంటారు. తర్వాత పక్కా పోలీస్ స్టేషన్ వచ్చింది కదా. అక్కడ పోలీస్ స్టేషన్ తీసాను అట్లా. అవును, అచ్చంపేట పెట్టేట్లా అవును సార్, అట్లా జరిగిపోయింది కదా. మా పెళ్ళి అయింది, పార్టీలు ఉన్నారు, యాక్షన్లు అన్నీ జరిగాయి కదా. మరి ఎందుకు బయటికి ఎందుకు వచ్చారు? బయటికి రావడానికంటే అందరు అప్పటికి సలన్ అయింది సార్. మేము నలుగురు కామ్రేడ్స్ ఉన్నాం. నలుగురు ఇట్లా నేను నా భర్త ఉన్నాం. ఆ క్రమంలో నాకు బాగా టైఫాయిడ్ మలేరియా వచ్చేసింది. నన్ను సీరియస్గానే ఒక 3 నెలలు లోపడిగానే ఉంచుకున్నారు, బయటకు పంపలే. ఎందుకంటే ఈమె సీరియస్గా బయటకు పోతే మళ్ళీ తిరిగి చంపేస్తారు అనేది ఒక బాగా ఉన్నది, పంపలేదు. చివరికి రమాకాంత్ ఏం చేసిండు, హెల్త్ అన్న బాగా చూపించుకొని డెన్నులను ఎక్కడన్నా పెడదాం అని చెప్పేసి పంపించిండు. పంపించేస్తే అచ్చంపేట ఏరియాలోకి వచ్చిన. వాళ్ళు లంబడి వాళ్ళ గుడిసె దగ్గర ఉన్న వాళ్ళే స్నానం చేయించారు, జ్వరం కాదు, రొట్టిచ్చారు, తిన్నా, కూర్చున్నాక అమ్మ టైం అవుతుంది మరి పోదాం హాస్పిటల్ కన్నా. అమ్మ పొద్దుగాల తొలకపోతున్నది, ఆ లంబడోళ్ళ అమ్మ బిడ్డ చెల్లెలు. ఆ పిల్లని ఇంపర్ మారిందని మాకు తెలియదు. పండుకున్నాం కరెక్ట్ 4 గంటలకు వచ్చేసారు పోలీసు వాళ్ళు. 4 గంటలకు వచ్చేసి మంచం వేసారు, మంచం మీద నేను పండుకున్నా. వచ్చేసి వెపన్ ఇట్లా పెట్టేసారు, ఇట్లా ముఖం మీద చెదర్ తీసారు. ఇట్లా బెడ్షీట్ తీయంగానే ఇట్లా చూస్తే అన్ని వెపన్సే కనిపిస్తున్నాయి. వెపన్స్ కనిపించే వరకు ఇట్లా లేచి చూసే వరకు ఇక పోలీసు వాళ్ళు ఏమనలేదు సార్. ఎవరు మీరంటే నువ్వు లేవు అని అంటే మా సభ్యుడు ఒకడు వచ్చిండు. అలా నువ్వు లేవు అక్క అని లేచిన. ఏం లేదు అక్క. సరే ఈయనే ఉండండి, ఇంటికి వచ్చిరన్న. ఏమనలే, ఏంటికి రాలేదు, మళ్ళీ ఎందుకు వెపన్స్ తీసుకుని వచ్చినావు అని చెప్పేసి అన్న. లేదక్క అని అబ్బాయి అన్నాడు. సరే నేను నిలబడరా అని చెప్పేసి అన్నాక వాళ్ళు ఏమనుకున్నా అంటే జ్వరం ఉంది, ఈమె ఎక్కడ పోతుంది అని అనుకున్నారు పోలీసులు. అంతే, నిర్లక్ష్యంతో ఉన్నారు. ఇక గిరిబాబు ఎస్ఐ కొట్టండి అంటూనే ఉండు, కానీ కొట్టలే. వాళ్ళు కొట్టొద్దనే ఉన్నట్టుంది ప్లాన్. ఇక ఏమనలేదు, గుడిసె స్టార్ట్ చేసుకున్న ఒకటే పరారు, అంతే. పరారైనా ఇక ఆ జ్వరం మొత్తం ఎక్కడ పోయినా నాకు తెలియదు. 4 days అసలుకి నేను ఎక్కడో ఏం చేసినా నాకే తెలియదు సార్. అప్పటికి మేము బాగా ఇబ్బందులు ఉన్నాం. మళ్ళీ పొయ్యి వచ్చేసి బిల్లకంట్ల ఆ పోలీసులు దారిలో వండుకుంటే అక్కడ మొత్తం మా రిలేషనే మొత్తం వచ్చేసి ఎవరు ఈడ వండరు, ఎవరు చంపేసిపోయారు అని. చివరికి వస్తే నేను అక్కడ మా అన్న ఉన్నాడు, మా మేనబావ ఉంటాడు. వాళ్ళిద్దరు పోటు వచ్చేసారు. చూసినాక ఎవరు మీరంటే ఏమంటలేను. ఇంకా చివరికి తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళి ఏమైందమ్మా ఏమైందని. ఏం లేదు, ఇంటికి గుడక తీసుకుపోలేదు వాస్తవంగా. అక్కడ వాళ్ళ గుడిసె ఉంటుంది, గుడిసె దగ్గర కూర్చోబెట్టారు. వీళ్ళు తీసుకొని పోతుంటే అక్కడ నుంచి పోలీసులు వచ్చేసారు, గుడిసెని రౌండప్ చేశారు. అంతే, ఇక ఏం మాట్లాడలేదు, రౌండప్ చేశారు. ఇక మా అన్న అంటుండు, మా చెల్లెని చంపకండి, వచ్చింది మేము చెప్తాం సార్ అని మొత్తుకుంటుండు. ఏం చంపముకో లక్ష్మి, ఎందుకు బాధపడతావు ఆగు అని చెప్పేసి అన్నారు. అంతే, ఇక పైనకి తీసుకొని కొద్ది దూరం నడిపించారు. 4 కిలోమీటర్లు నడవాలి, వెహికల్ ఉండదు అక్కడ. 4 కిలోమీటర్లు నడిచినాక ఇక వాళ్ళ వెహికల్ ఎక్కించుకొని వచ్చారు. అప్పటికే మా అన్న మా ఊరు చేశారా? అవును సార్. సరెండర్ కాదు. లేదు సార్. రమాకాంత్ ఎప్పుడు దొరికారు? రమాకాంత్ దొరకకుండా తను నా తర్వాత 3 నెలల తర్వాత తను ఎవరి వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా సరెండర్ అయ్యాడు. అంటే పార్టీకి చెప్పేసారంటారా? ఇంకా పార్టీ ఎక్కడ సార్ జిల్లాలో లేదు, మా ఇద్దరు వరకే క్లోజ్ లేదు, సభ్యులంతా వెళ్ళిపోయారు. ఆయనతో పాటు 2 సభ్యులు. తర్వాత పార్టీ నల్లమల్ల పూర్తిగా కంప్లీట్ అయినప్పటి వరకు ఉన్నా నేను. 2007 లాస్ట్లో 8 ఆ టైంలో వచ్చేసాను. అది మాతోటే క్లోజ్ అయిపోయింది. ఈ జిల్లాలో అయితే మాతో క్లోజ్ అయిపోయింది. మీరు సరెండర్ అయిన తర్వాత మీకు ఇవ్వాల్సిన ఇచ్చారా రమాకాంత్ గారికి ప్రభుత్వం? కామ్రేడ్కు 5 లక్షల రివార్డు ఉందన్నారు, ఇచ్చిర్రు. నాకు 3 లక్షలు అని చెప్పారు, ₹1,00,000 ఇచ్చారు. ఏది మేము ఎక్కడ ఆశపడలేదు. దాన్ని తీసుకొచ్చుకొని మేమేం చేయలేదు, ట్రాక్టర్ తెచ్చుకున్నాం. మేము ఖర్చు ఏం పెట్టుకోలేదు. ట్రాక్టరు ఒక 2 సంవత్సరాలు నడిచింది సార్. ఇంకా తర్వాత ఇంకా కింది మీదకి అయిపోయింది, అంతే. కదమ్మా, బయటకు వచ్చారు, ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోనూ ట్రాక్టర్ కొనుక్కొని సామాన్య కుటుంబంలో నడుస్తున్న సమయంలో రమాకాంత్ గారు చనిపోవడం ఎందుకు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? చనిపోవడానికి కారణం ఏంటంటే మేము బయటకు వచ్చి మంచిగానే ఉన్నాం సార్. మంచిగా ఉన్న క్రమం వల్ల ఈ పొలిటికల్గా మేము ఎక్కడ ఎదిగిపోతామో అని చెప్పేసి
బాగా ఒత్తిడి చేసారు మా మీద. వాళ్ళకు పొలిటికల్‌కు పోలీసోళ్ళు వచ్చేసారు. ఇక పోలీసుల టార్చర్ మామూలుగా లేదు సార్ మాకు. ఉమ్, ఎంత అంటే అంత. ఉమ్, మామూలుగా లేదు. ఇక అదే టైంలో మా ఊర్లో ఒక అతను మర్డర్ జరిగింది. ఆ మర్డరు మా రమకాంతే చేసిండని చెప్పేసి ప్రపోజల్ చేసి తన మీద నెట్టేసిర్రు. నెట్టేస్తే తను ఓపెన్‌గా పోయి చెప్పలేడు కదా! నేను చంపలేనని చెప్పలేడుగా. చెప్తూనే ఉండు అప్పటికైనా. అయినా వినలేదు. తీసి ఇక లోపల పడేసిర్రు. జైలు 7 నెలలు జైల్లో పెట్టిర్రు. ఆ జైలు తర్వాత కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు ఒక్క 40 కేసులు వేసిర్రు సార్ మా మీద, తన మీద. ఆ 40 కేసులు వచ్చే వరకు 7 నెలలు బెయిల్ రావడానికి. అది తిరగడానికి ఒక 3 సంవత్సరాలు మొత్తం కంప్లీట్‌గా కోర్టుకే తిరిగింది. ఒక అత్తమామ సంపాదించిన ఒక 4 ఎకరాల ల్యాండ్ ఉంటే ఉమ్, అమ్ముకున్నా. ఒక ప్రైవేట్ ప్లాట్ ఉంటే అమ్ముకున్నా. ఒక బేస్మెంట్ ఉంటే అమ్ముకున్నా. ఇక నానా కష్టాలు పడ్డా. ఎవరి దగ్గరికి పోయినా కానీ ఆ రోజు ఈరులు సూరులు అని మాట్లాడిర్రు ప్రతి ఒక్కరు. ఎవరు సహకరించాలి. ఉమ్, అంటే అప్పుడు అనిపించింది నాకు, ఇలాంటి చెత్త వ్యవస్థకు మనం పనిచేసినామా? నేను ఎందుకు పోయినా, ఈయన ఎందుకు పోయిండు, ఎందుకు చేసిండు ఈ చెత్త వ్యవస్థలా? మాకు అప్పుడు అనిపించింది సార్. అప్పటి వరకు మంచిగా అనిపించింది. కానీ ఆ తర్వాత బయటకు వచ్చినాక మేము ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఎవరు మాకు హెల్ప్ చేయలే. ఏ పొలిటికల్ లీడర్ హెల్ప్ చేయలే, ఏ పోలీస్ హెల్ప్ చేయలే. సాధారణ జనం మమ్మల్ని అంటేనే ఒక దొంగ, ఒక రవిడి ఈ కోణంలోనే చూసిండు. ఆ పరిస్థితిలో వెళ్ళిపోయినాం అంటే సార్. అప్పుడు అర్థమైంది వ్యవస్థ అంటే ఏంటో మీకు. అంతే. ఈ చెత్త వ్యవస్థకి మేము ఎందుకు చేసినాము? అందుకే ఇప్పటి వరకు నా మైండ్‌లో ఈ చెత్త వ్యవస్థకి ఎందుకు ఇప్పటి కూడా పొలిటికల్‌గా రా అని పిలుస్తుర్రు నన్ను. కానీ ఇలాంటి వ్యవస్థకు నేను సెట్ కానేమనిపించింది సార్ నేను. ఉమ్, అది చాలా అసలుకి ఇవన్నీ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్నాం. నేను పార్టీలా బలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఎదిగిన. ఇక్కడ ఉడక ఒడిదుడుకులతోటే బతుకుతున్నా.